ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన దివ్యనామమున మీ అందరికీ ఉదయకాలము సర్వశుభములు సర్వదీవెనలు దేవదేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈరోజు 28వ తారీఖు జనవరి నెల 2025వ సంవత్సరము. ఈరోజు మన ధ్యానాంశము ప్రభు దినము. ప్రభు యొక్క రోజును కూర్చి, ఆ దినమును గురించి కొన్ని సంగతులను కొత్త నిబంధన కాలంలో దేవుడు రాయించిన సంగతులు నేను మీకు తెలియజేస్తాను. ప్రభు దినము ఆదివారం యొక్క ప్రాముఖ్యతలు కొన్ని మీకు వివరించడానికి నేటి సమయమందు నిర్ణయించుకున్నాను. అవకాశం ఉన్నవారు రాసుకొనండి. మత్తయి సువార్త 28వ అధ్యాయము 16వ వచనము. యేసు ప్రభువారు పునరుత్థానుడైనటువంటి దినము మొట్టమొదటిది. 2 యోహాను సువార్త 20వ అధ్యాయము 19వ వచనము. యేసు ప్రభువారు వారి శిష్యులను దర్శించినటువంటి దినము. మత్తయి సువార్త 28వ అధ్యాయము 9వ వచనము. కొందరు స్త్రీలు యేసు క్రీస్తు ప్రభు యొక్క వారిని మొక్కి ఆరాధించిన దినము. యోహాను సువార్త 20వ అధ్యాయము 1వ వచనం నుంచి 16వ వచనం వరకు. ఏడ్చుచున్న మగ్దలేని మరియ కన్నీరు తుడవబడినటువంటి దినము. 5వది లూకా సువార్త 24వ అధ్యాయము 13వ వచనం నుంచి 32వ వచనం వరకు. ఎమ్మాయిని గ్రామమునకు చెందిన ఇద్దరు కనులు తెరవబడిన వారి హృదయములు మండించబడినటువంటి దినము. 6 యోహాను సువార్త 20వ అధ్యాయము 19వ వచనం నుంచి 21వ వచనం వరకు. భయముతో ఉన్న శిష్యులను సమాధానము పొందుకున్నటువంటి దినము. 7 మార్కు సువార్త 16వ అధ్యాయము 14 నుంచి 20 వరకు. అవిశ్వాసులైన శిష్యులు విశ్వాసమును మార్చబడినటువంటి దినము. 8 అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 1వ వచనం నుంచి 14వ వచనం వరకు. పరిశుద్ధాత్మ కుమ్మరింపబడు దినము, పెంతెకోస్తు దినము. 9 అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 7 నుండి 12వ వచనం వరకు. చనిపోయిన ఐతుకు బ్రతికిన దినము, ఆత్యాధిక జీవము పొందిన దినము. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 20వ అధ్యాయము 7వ వచనము. అపోస్తులు రొట్టు విరుచు దినము. 11 మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 12వ వచనము. పరిశుద్ధుల కొరకు సందా వేయబడిన దినము. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనము. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనము. అపోస్తుడైనటువంటి యోహాను ఆత్మవశుడైనటువంటి దినము. 12 విషయాలు ఆదివారం యొక్క ప్రాముఖ్యతను, ప్రాధాన్యతను తెలియపరుస్తున్నాయి. మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభువారు పునరుత్థానమైన దినము. 2వది యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి శిష్యులను దర్శించిన దినము. 3 కొందరు స్త్రీలు యేసుక్రీస్తు ప్రభువారికి మొక్కినటువంటి దినము. 4 ఏడ్చుచున్న మగ్దలేని మరియను కన్నీరు తుడిచిన దినము. 5 ఎమ్మాయిని గ్రామములకు చెందిన ఇద్దరు కన్నులు తెరవబడి వారి హృదయములు మండించబడిన దినము. 6 భయముతోనున్న శిష్యులను సమాధానము పొందుకున్నటువంటి దినము. 7 అవిశ్వాసులైన శిష్యుల యొక్క విశ్వాసులుగా మార్చబడిన దినము. 8 పరిశుద్ధాత్మ కుమ్మరింపబడిన దినము, పెంతెకోస్తు దినము. 9 చనిపోయిన ఐతుకు బ్రతికిన దినము, ఆత్యాధిక జీవము పొందుకున్న దినము. 10 రొట్టు విరిచిన దినము, అపోస్తులు. 11 పరిశుద్ధుల కొరకు సందా వేయబడిన దినము. 12 యోహాను ఆత్మవశుడైన దినము. ఈ ఆదివారపు దినమును పరిశుద్ధముగా ఆయన సన్నిధిలో ఆరాధించండి. ఈ యొక్క 12 దీవెనలు ఏదో ఒక దీవెన దర్శనము దేవుడు మీకు అనుగ్రహించి మిమ్మల్ని బలపరిచి నడిపించునుగాక. ఆమేన్. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములయ్యా. నేటి ఉదయకాలమందు నీ బిడలైన వారు ఎందరు బిడలు ఈ మాటలు వినియున్నారు, ఆదివారముకు ఉన్నటువంటి ప్రాముఖ్యత ఎరిగి ఉన్నారు. వారందరి జీవితముల్లో తండ్రి
ఆదివారంకు రావలసిన ప్రతి ఆశీర్వాదమును తండ్రి ఆ బిడ్డలకు అనుగ్రహించి నీ ఆత్మచేత నింపి వారిని నీ కృపలో నీ దయలో వర్ధిల్ల చేసి బలపరిచి నడిపించి తండ్రి విశ్వాసమును విధేయత చూపు కృప ప్రతి బిడ్డకి దయచేసి నడిపించమని అడుగుతున్నాం. దేవా, ఎందరు బిడ్డలైతే ఆదివారం నిర్లక్ష్యం చేయుచున్నారు, ఆ నిర్లక్ష్యాన్ని వదిలివేసి విశ్వాసులుగా మార్చబడి కృప దేవుడు అనుగ్రహించునుగాక. ఆమెన్. తండ్రి దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ తండ్రి అన్యోన్య సావాసం ఇప్పుడును ఎల్లప్పుడును సన్నిధులు సదాకాలం తోడేండి అంబడించి నడిపించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవదేవుడు మిమ్మును మీకు కలిగిన సమస్తాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.